నీవెంతగానో బలపరచావు ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెనదారాల మానహమెల్లను బాపు మాధుర్యము వర్షము ఈ వారి మీద కుమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. మరి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి ప్రభా. మరి తల్లి ప్రతి పనిలో మీరు తోడుగున్నారు ప్రభా. ఇంకా తల్లి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభా. మరి ప్రయాణంలో తోడుగుండి క్షేమంగా కాపాడినందుకు మీకు తోడుగుంది తల్లి. మరి ఇంకా రావాల్సిన వాళ్ళని త్వరగా రప్పించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ కొద్ది వినపంలో మీకు అంగీకారం జరిగినట్లు నీ మేలులను వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులను ఊహించలేని మేలులతో నిండిన నా యేసయ్యా నీకు నా వందనం. ఆవు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును నీవు మార్చినావు నా జీవితానికి విలువని. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోన జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోన జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ. కుమార్తెలు, 5 కుమార్తెలు, 4 కుమార్తెలు, 3 కుమార్తెలు, 2 కుమార్తెలు, 1 కుమార్తె బైబిల్లో. నేను మీకు ఆ రెఫరెన్స్ చూసి చెప్తాను. మొట్టమొదటిగా 7 కుమార్తెలు, 7 కుమార్తెలు. ఎవరు చెప్పగలరా? 7 కుమార్తెలు ఎవరుకున్నది? మోషే. 7 కుమారులు మోషే. యోబుకున్నది 7 కుమారులు, 3 కుమార్తెలు. ఇక్కడ మనం చూసేది నిర్గమకాండము 2వ అధ్యాయము. ఇక్కడ మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేది. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది కొట్లను నింపుతుండగా మంద కాపర్లు వారిని తోలివేసి
అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టారు. అక్కడ మిద్యానీయుడు ఆయన కూడా ఒక యాజకుడు, ఆయన పేరు కింద రాయబడింది రఘుయేల్ అని ఆయన పేరు. ఆయనకు 7 కుమార్తెలు. మనకి స్టోరీ అంతా తెలుసు. మోషే అక్కడ ఐగుప్తు నుంచి పారిపోయి మిద్యాన్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు అక్కడనే సిపోరను పెళ్లి చేసుకుని ఆ విషయాలని మనకు తెలుసు. తర్వాత 5 కుమార్తెల గురించి ఒక చెప్పగలరా? తెచ్చిన ఈ వంశము, నేను ఎందుకు చెప్తుంటే యోసేపు వంశపు ఈ 5 కుమార్తెలు అక్కడ ఒక విచిత్రమైనది. దేవుడు కూడా ఓకే అన్నట్టు వారి యొక్క మనవి, వారి యొక్క విన్నపము. దానికంటే ముందుగా వీరు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఐగుప్తు నుంచి వస్తూ వాళ్ళంతా మనం ఏంటంటే మనం కొన్నిసార్లు మనం చూస్తాము, వింటాము, ఆయన కూడా మర్చిపోతాం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిండ్రు. ఒక సైడు ఫరో సైన్యం, ఒక సైడు ఎర్ర సముద్రం. వాళ్ళను దాటిపించింది మోషే దేవుని శక్తి, బలము, పరాక్రమం అంతా కలిపి ప్రార్థనల వల్ల దాటిండ్రు. దాటిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఒక చేదు మళ్ళీ నీళ్ళు అడిగారు. కొండ కొట్టి నీళ్ళు వచ్చినవి. ప్రతి మన్నా, రాత్రుల్లో అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభము, ఇవన్నీ చూస్తుండ్రు. బైబిల్లో 6 లక్షల కాలబలు ఏది ఇది అన్నారు కదా. బట్ యాక్చువల్గా అంటే పండితులు ఏమంటే 20 లక్షల వరకు, దాదాపు 20 లక్షల మంది ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరారు. ఒక ప్లేస్లో వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూసి ఎర్ర సముద్రం దాటిండ్రు. తర్వాత బండం కొట్టి నీళ్ళు వచ్చినాయి, నీళ్లు తాగిండ్రు. తర్వాత మన్నా తిన్నారు. ప్రతి దినం మన్నా, మంచి రుచికరమైన మన్నను తిన్న కూడా వాళ్ళు ఒక టైం వచ్చినప్పుడు మళ్ళీ మర్చిపోతారు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే 20 సంవత్సరాలు కేక్ కొరకు ప్రమిళ గారు వచ్చి ప్రేర్ చేస్తారు. పైన మమ్మల్ని అందరినీ కూడా రాను ప్రేమిస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రములనైనా, మీ అరచేతిలోనైనా మమ్మల్ని అందరినీ చెప్పుకున్నా తల్లి. నీకు స్తోత్రములనైనా. ఒక అడుగు కూడా మేము వెనుకకు వేయకుండా, ఒక అడుగు కూడా మేము కూడా మధురములుగా దేవా, తేజ విషయంలోనైనా, హెచ్చుల విషయంలో మీరు చేసిన తల్లి గొప్ప కార్యం బట్టినైనా, నామం బట్టినైనా కృతజ్ఞతాస్తుతులు. వారి విషయంలో మీరు చేసిన కేక్ కట్ చేసుకుంటూ ఉండగా నా ప్రభా బిడ్డలిద్దరినీ కూడా నైనా దీవించి ఆశీర్వదించింది. నైనా జ్ఞానము చేత ఇల్లు కట్టబడిన, వివేచన చేత అది స్థిరపరచబడిన మీ వాక్యము సెలవిస్తూ ఉన్న రీతిగా నా ప్రభా నైనా మీ జ్ఞానమును తండ్రి దంపతులకు మీరు ప్రసాదించండి. వారికి ఇచ్చిన పసి బిడ్డలనైనా మీరు దీవించి ఆశీర్వదించడినైనా చిన్నప్పటి నుంచి మీ అందు భయభక్తులు కలిగి మీ గొప్ప విశ్వాసిగానైనా బిడ్డ ఎదుగుటకు, మీలో వర్ధిల్లుటకు, మీలో వెలుగుటకునైనా మీరే సహాయం చేయండి. ఆ రీతిగా పెంచుటకునైనా తల్లిదండ్రులకు కూడా నైనా మీరే మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. ఈ చిన్న ప్రార్థనలు చేసే పరిస్థితి నామంలో అడిగి వేడుకొని నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే
తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. వాక్య భాగములు ఆయా రీతిలుగా మీరు మాట్లాడుతూ వచ్చారు. నాయన మీకు స్తోత్రములు. అయా కట్టించే దేవుడవు, కాపాడే దేవుడవు, ఫలింపచేసే దేవుడవు, అయా బహుమానమునిచ్చే దేవుడవు తండ్రి. అందుని బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతలు. కుటుంబం పట్ల మీ కృప, అయా మీ వాత్సల్యతను ప్రభా తండ్రి అనుదినము అయా క్రొత్తదైన రీతిలో నాయన నూతన పరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నాయన అయా చిన్న బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. అయా మీ మేలులతో నింపండి నాయన. జ్ఞానమందును అయా నా తండ్రి దేవుని దయందును, మనసుల దయందును, వయసునందును, జ్ఞానమందును అయా నా తండ్రి దినదినము నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెతకినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను.
ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. బస్ హాయ్ బస్ నేనేమన్నారా నువ్వేంద్ర బస్ ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెతకినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. బ్యాగ్ ఊరుకోరుకో మమ్మీ రన్ను స్లో ఊరికే అదే కదా ఓరే మళ్ళీ పాలు వేసా. అయిపోయిందిలే లాస్ట్ బాల్. దాదా తొందరగా ఫాస్ట్ బా తొందరగా వేవేసి అబ్బా 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 బౌలింగ్ బౌలింగ్ బుజ్జక 6
లాస్ట్ బాల్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ రెడీ బా బుజ్జక్కని పంపాల్సిందే ఇంకా. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఫాస్ట్ అయిపోయింది టైం. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెలకట్టలేను. ఆ ప్రేమకు ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో. నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో. నిన్నే కీర్తింతును నా జీవితమంతా. లాస్ట్ బాల్ 490 వేయడానికి అదే నెమ్మది లేని బ్రతుకులో పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. నెమ్మది లేని బ్రతుకులో పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. పాపంలో నుండి నన్ను విమోచించు. ఆ ఘోర సిలువలో నా మరణించావు. దాస్యత్వములో పడి ఉన్న నన్ను నీ కుమారునిగా రక్షించావు. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెలకట్టలేను. ఆ ప్రేమకు మార్పులేని బ్రతుకులో మలినమైన మనసుతో నే తూలనాడి దూషించింది నిన్నేగా. మార్పులేని బ్రతుకులో మలినమైన మనసుతో నే తూలనాడి దూషించింది నిన్నేగా. ఆ స్థితిలో కూడా నన్ను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా. నాలాంటి ఘోరమైన పాపినే కూడా క్షమించి ప్రేమించింది నీవేనయ్యా. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమ